విజయాలతో ఫుల్ జోష్ మీద ఉన్న రష్మిక లేటెస్ట్ మూవీ మైసా నుంచి పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. వారియర్ లుక్ లో నేషనల్ క్రష్ ని చూసి స్టోరీ సెలక్షన్ ఓ రేంజ్ లో ఉందిగా అని కాంప్లిమెంట్స్ ఇచ్చారంతా. ఈ పోస్టర్ చూసి రియాక్ట్ అయ్యాడు విజయ్ దేవరకొండ. అందుకు సమాధానంగా రష్మిక పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. మరొకసారి దొరికిపోయారుగా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన కొత్త సినిమా మైసా అనౌన్స్ చేశారు మేకర్స్. ఇప్పటి వరకు చేసిన రోల్స్ కి భిన్నంగా వారియర్ గా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంది రష్మిక. ఈ పోస్టర్ చూసిన వారంతా మరొక హిట్ పక్కా అని ఫిక్స్ అయిపోయారు. ఆల్ ది బెస్ట్ చెబుతూ పోస్టర్ పెడుతున్నారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఈ పోస్టర్ ని షేర్ చేస్తూ ఇది అద్భుతంగా ఉండబోతోందని కాంప్లిమెంట్లు ఇచ్చాడు. దీనికి రిప్లైగా రష్మిక పెట్టిన పోస్టే వైరల్ అవుతోంది. విజ్జు, ఈ సినిమాతో నిన్ను గర్వపడేలా చేస్తానని మాటిస్తున్నా అని పెట్టి హార్ట్ ఎమోజిన్ కూడా జోడించింది. విజ్జు అని ముద్దుగా పిలవటంతో ఇద్దరి మధ్య సంథింగ్ అని ఎప్పటి నుంచో నడుస్తున్న రూమర్స్ కి మరింత బలం వచ్చింది. గీతా గోవిందం డియర్ కామ్రేడ్ మూవీలో కలిసి నటించారు ఇద్దరు. గీతా గోవిందం సినిమా టైంలో మొదలైన పరిచయం ప్రేమగా మారిందని, ఇద్దరు ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారనే టాక్ వచ్చింది. ఇప్పటి వరకు ఇద్దరు అఫీషియల్ గా ఏమీ చెప్పలేదు, కానీ ఎక్కడికక్కడ హింట్లు ఇస్తూ ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నారు. టూర్లకి కలిసి వెళ్లటం, పండుగ సెలబ్రేషన్లు ఒకే దగ్గర చేసుకోవటం ఇలా హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటారు. రీసెంట్ గా కుబేర్తో మరొక హిట్ అందుకున్న రష్మిక ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేసింది. ఈ సందర్భంగా ఇద్దరు ఒకే కారులో కనిపించడం హాట్ టాపిక్ అయింది. లేటెస్ట్ గా విజ్జు అంటూ ప్రేమగా పోస్ట్ పెట్టడంతో మరొకసారి చర్చ జరుగుతోంది. ఎన్నిసార్లు దొరికినా ఇద్దరు బయటపడడం లేదంటున్నారు అభిమానులు. కెరియర్ విషయానికి వస్తే మధ్యలో సల్మాన్, సికిందర్ మినహా వరుస హిట్స్ తో దూసుకెళ్తోంది నేషనల్ క్రష్. లేటెస్ట్ గా ఆమె నటించిన కుబేర బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు చేస్తోంది. కేవలం 5 రోజుల్లో 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. అంతకు ముందు నటించిన పుష్ప, యానిమల్, చావా, పుష్ప 2 ఇవన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన మైసా మూవీ పోస్టర్ చూస్తుంటే రష్మిక హిట్స్ విషయంలో తగ్గేదేలే అన్నట్లుంటుందని ఫిక్స్ అయ్యారంతా. చేతిలో ఆయుధం, ముక్కు పుడక, గంభీరమైన ముఖం, ఇప్పటి వరకు కనిపించని లుక్ ఇది. ఇంతకు ముందెప్పుడు పోషించని పాత్ర, నేనెప్పుడు అడుగు పెట్టని ప్రపంచం, ఇప్పటి వరకు నేను కలవని నా మరొక రూపం అంటూ పోస్టర్ షేర్ చేసింది. రవీంద్ర పూలేకి దర్శకుడిగా ఇదే ఫస్ట్ మూవీ. పాన్ ఇండియా స్థాయిలో రూపొందనుంది. ప్రస్తుతం రష్మిక చేతిలో ఉన్నవన్నీ లేడీ ఓరియంటెడ్ కథలే. మైసా మాత్రమే కాదు, ది గర్ల్ ఫ్రెండ్, థామా ఇవన్నీ రష్మిక సినిమాలే. మరొక వైపు విజయ్ దేవరకొండ త్వరలో కింగ్డమ్ తో రాబోతున్నాడు. మొత్తానికి ఎవరికి వారు బిజీగా ఉన్నా ఎప్పటికప్పుడు కలుస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రేమని వ్యక్తం చేసుకుంటూ ఉన్నారు. అఫీషియల్ గా ఎప్పుడు అనౌన్స్ చేస్తారో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.